వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. సంధ్య, నువ్వు లోపలికి వెళ్ళు, నేను కార్ పార్క్ చేసి వస్తాను. మీరు రాకపోయినా పర్లేదు. నీకు పర్వాలేదేమో కానీ మా ఫ్రెండ్షిప్ కోసం రాక తప్పదు. హాయ్ సంధ్య గారు. హాయ్ కేశవ్ గారు, బాగున్నారా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఫైన్ అండి. ఇంకా మన ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నావా? మన బాస్ గారు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మీరు మన కంపెనీ నుంచి బయటకు వచ్చి 2 years పైనే అయింది కదా? అవును, కానీ మన కంపెనీలో ఉన్నంత కంఫర్ట్గా హెల్దీగా వేరే ఏ కంపెనీలో ఉండదు. బయటకు వచ్చి చాలా తప్పు చేశాను. మీకు మన బాస్ మేనల్లుడికి పెళ్ళైందని విన్నాను. అది నిజమేనన్నమాట? చిన్న వయసులోనే నీకు దేవుడు ఇంత అన్యాయం చేశాడేంటి అని అప్పట్లో చాలా బాధేసేది. మొత్తానికి నీ మొహం మళ్ళీ కలకల్లాడిపోతుంది. మీ భర్త పేరేంటి సంధ్య? ఆకాష్. సంధ్య, వెళ్దామా? ఓ, ఇతనేనా సంధ్య మీ హస్బెండ్? హాయ్ ఆకాష్ గారు. నా పేరు కేశవ. 2 ఏళ్ల క్రితం నేను మీ మామయ్య గారి కంపెనీలోనే సంధ్యతో కలిసి వర్క్ చేసేవాడిని. ఏంటి ఆకాష్ గారు అలా చూస్తున్నారు? ఓ, మీ పేరు నాకెలా తెలుసనా? మీ ఆవిడే చెప్పింది. నిజంగా ఈ కాలంలో మీలాంటి వాళ్ళు ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. సంధ్య మొదటి భర్త చనిపోయాడని తెలిసి కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే మీరు చాలా గ్రేట్ అండి. రియల్లీ గ్రేట్. కేశవ్ గారు, అదేంటంటే నేను ఇంకా ఏంటి సంధ్య? మీ ఆయన్ని నేను మరీ పొగుడుతున్నానా? అది కాదండి. తప్పులేదు సంధ్య. ఈ కాలంలో అందరూ సోషల్ మీడియాలో అరిచి గీ పెట్టే వాళ్ళే కానీ మీ ఆయనలాగా ఆచరించే వాళ్ళు చాలా అరుదు. కేశవ్ గారు, నేను చెప్పేది ఒకసారి వినండి. ఇంకా ఏం చెప్తావు సంధ్య? అన్నీ మాట్లాడేశాను కదా. కానీ ఇలాంటి అబ్బాయి భర్తగా దొరకడం నీ అదృష్టమమ్మా. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. తనకి నువ్వంటే ఎంత ఇష్టమో మీ ఆయన మొహం చూస్తేనే తెలుస్తుందమ్మా. ఎనీవే, మీ జంటకి మీ జీవితానికి నా బెస్ట్ విషెస్. చిలక గోరింకల్లాగా కలకాలం కలిసి ఉండండి. అవును, అడగడం మర్చిపోయాను, పిల్లలు అది? ఇంకా అలాంటివేం లేదండి. లేకపోవడం ఏంటమ్మా? ఏ టైంలో జరగాల్సిన ముచ్చట ఆ టైంలోనే జరిగిపోవాలి. సంతానం సౌభాగ్యం అన్నారు కదా. నా మాట విని ఏడాది తిరగకుండా ఓ పాపనో బాబునో కనేయండి. చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలా ఉంటారు. వెళ్ళొస్తానండి. బాయ్ ఆకాష్ గారు. బాయ్. ఏంటి అలా నిలబడి చూస్తున్నారు? మిమ్మల్ని ఆకాష్ అనుకుని పొరబడుతుంటే కాదని చెప్పొచ్చు కదా. నీకు తెలిసిన వాళ్ళు కదా, నువ్వు చెప్తావేమోనని నేను వెయిట్ చేస్తున్నాను. ఇంత సీరియస్గా నన్ను అడుగుతున్నావు సరే, మరి నువ్వెందుకు చెప్పలేదు? ఎఫ్ఎంలో యాంకర్ లాగా నాన్ స్టాప్గా నోటుకొచ్చినట్టు వాగుతూనే ఉన్నాడు. కానీ లాస్ట్లో అన్న మాట, ఆ విషెస్ మాత్రం అదిరిపోయింది. నేను ఫుల్ హ్యాపీలేమ్మా. ఎక్కడికి సంధ్య? నేను ఇంటికి వెళ్తాను. షాపింగ్ వద్దు, ఏమి వద్దు. ఉండు, కార్ తీసుకొస్తాను. సంధ్య వద్దు. సంధ్య ఆగు. సంధ్య, సంధ్య. రే, నేను తర్వాత కాల్ చేస్తాను, పెట్టేరా.
చూడ్డానికి సాఫ్ట్గా కనిపిస్తున్నావు కానీ చాలా ధైర్యం ఉంది, అంతకు మించిన బలం కూడా ఉంది. నీలాంటి వాళ్ళని ఒంటరిగా వదిలేయటం మహాపాపం. అందుకే పట్టుకున్న చేని వదలకుండా ఒక చోటుకి తీసుకెళ్తాను, వస్తావా? రై, నా చేపట్టుకో, నన్ను తీసుకెళ్ళరా. ఏంట్రా చూసు పైకి. ఒంటరిగా ఆడది కనిపిస్తే గౌరవించాల్సింది పోయి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతావా? గుద్దినందుకు సారీ చెప్పాల్సింది పోయి తన చేతిని టచ్ చేసి పిచ్చి వాగుడు వాగుతావా? నువ్వు మనిషివా పశువా? ఇప్పుడు టచ్ అయ్యరా, ఇప్పుడు టచ్ అయ్యి. నా కళ్ళ ముందే తనని టచ్ చేస్తే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? వదిలేస్తాను. నిన్ను కాదు, నీ శవాన్ని. సంధ్యని టచ్ చేసిన నిన్ను క్షమించే ప్రసక్తే లేదురా. రై, ఎక్కడికి పారిపోతావురా? సార్, నన్ను క్షమించండి సార్. ఆవిడ మీ వైఫ్ అని తెలియక తప్పు చేశాను. ఇంకెప్పుడు ఏ ఆడదానితో ఇలా బిహేవ్ చేయండి సార్. నన్ను వదిలేయండి సార్. సూర్య, మేడం 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 ప్లీజ్ మేడం, మీరే చెప్పండి మేడం. సూర్య, సారీ మేడం. సార్ 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 మేడం, మీరే చెప్పండి మేడం. సార్ వదిలేయండి సార్. సారీ సార్, సారీ సార్. సూర్య, ఎందుకు ఆపావు సంధ్య? వాణ్ణితో చాలు, ఇంకేం మాట్లాడొద్దు. ఎందుకంత ఆవేశం? అది రోడ్డని, నలుగురు మనల్ని చూస్తున్నారని మర్చిపోయారా? నాకు కాదు, ఆ రౌడీ వెదవ గుర్తులేదనుకుంటా. అందుకే జీవితంలో మర్చిపోకుండా కొట్టాను. కొట్టడం కాదు, నేను ఆపకపోయి ఉంటే మీ దెబ్బలకి వాడు చచ్చేవాడు. చస్తే చస్తాడు. నిన్ను కావాలని టచ్ చేసి నలుగురిలో ఇబ్బంది పెట్టిన వాణ్ణి నేను చంపడానికి కూడా సిద్ధమే. చావు గురించి, చంపడం గురించి అంత తేలిగ్గా మాట్లాడుతున్నారే, నిజంగా వాడు చచ్చుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేదో తెలుసా? తెలుసు. పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు. అరెస్ట్ చేయడం అంటే చేతికి సంకెళ్ళు వేసి ఇంటికి తీసుకురారు, డైరెక్ట్గా జైలుకి తీసుకెళ్తారు. ఒక మాజీ జవాన్ అని కూడా చూడకుండా మిమ్మల్ని శిక్షిస్తారు, చిప్పకుడు తినిపిస్తారు. ఎలాంటి శిక్షనైనా అనుభవిస్తాను. యుద్ధ ఖైదీగా ఉండొచ్చిన వాణ్ణి. ఆ నరకయాతన నాకు కొత్త కాదు. అర్థం లేకుండా మాట్లాడకండి. యుద్ధ ఖైదీగా బ్రతకడం, నేరస్తుడిగా శిక్ష అనుభవించడం రెండూ ఒకటి కాదు. ఆత్మగౌరవానికి, ఆలోచన లేని ఆవేశానికి ఉన్నంత తేడా ఉంది. అయినా వాడెవడో నన్ను టచ్ చేస్తే మీకేంటి? నాకేంటా? ఏం మాట్లాడుతున్నావు సంధ్య? నా కళ్ళ ముందు నిన్నెవడు టచ్ చేసినా నేను భరించలేను. చూస్తూ ఊరు కూడా నా వల్ల కాదు. ఆ చేతులు ఎవరివైనా, వాడు ఎలాంటి వాడైనా సరే, నేను మాత్రం ఇలానే రియాక్ట్ అవుతాను. నువ్వు అడ్డు రాకపోతే ప్రాణాలు కూడా తీస్తాను. చాలా ఆపండి. మీకు నాకు ఏ సంబంధం లేదు అనుకున్నప్పుడు నా గురించి మీకు పట్టింపెందుకు? నా భర్త ఆకాష్ అయినప్పుడు నా ఇబ్బంది గురించి మీకు ఆవేశం ఎందుకు? మాట్లాడండి. జీవితంలో అన్నిటికీ ఆవేశపడితే సరిపోదు, ఆన్సర్ కూడా చెప్పాల్సి ఉంటుంది. చెప్పలేను సంధ్య. నీ ప్రశ్నలకి సమాధానం తెలిసి కూడా నా మాటల్లో నేను చెప్పలేను. కానీ నీ వైపు ఎవరైనా కన్నెత్తి చూసినా, తాకాలని ప్రయత్నించినా నేను క్షణం ఆలోచించకుండా వాళ్ళని శవంగా మార్చేస్తాను. నీకు నా మీద ప్రేమ లేకపోవచ్చు, గుండె నిండా కోపంతో నిండిపోయి ఉండొచ్చు, దానికి 1000 కారణాలు ఉండొచ్చు. కానీ
నీ విషయంలో నేను రియాక్ట్ అవ్వడానికి నాకు కారణాలు అవసరం లేదు. ఎమోషన్ ఉంటే చాలు, నీ ఇబ్బంది నేను గమనిస్తే చాలు. వారే వా, అదిరిపోయిందిరా బాబ్జీ. పండు గురించి బెంగ పెట్టుకున్న దివ్య ఈ గారాలు తింటే మొత్తం అన్ని మర్చిపోతుంది. మ్మ్. మ్మ్. ఆహా, దివ్యే అనుకుంటా. ఈ గారాలతో స్వాగతం పలికితే థ్రిల్ అయిపోతుంది. వేడి వేడి గారెలు రెడీ. నువ్వు తింటమే ఆలస్యం. ఏంటి పండు అలా చూస్తున్నావు? ఓ, మీ ఇంటికి వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకున్నాడు కదా, ఇప్పుడు క్లియర్గా చూడు. మాస్క్ తీసేశారు కదా, చాలా క్లియర్ గా కనిపిస్తున్నారు బాబ్జీ గారు. మేము వస్తామని ముందే తెలుసా బాబ్జీ? గారెలు రెడీ చేసావు. పండు లోపలికి రా. అక్కడే ఆగిపోయావేం పండు, లోపలికి రా. బాబ్జీ, ఈ రోజు నుండి పండు మనతో పాటే ఈ ఇంట్లోనే ఉండబోతుంది. ఎందుకు ఏంటి అన్న ప్రశ్నలకి నేను తర్వాత సమాధానం చెప్తాను. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకుని రా. నువ్వు వెళ్ళి కూర్చో. ఇక్కడికి వచ్చే ముందు నీ హస్బెండ్ కి ఒక మాట చెప్పాల్సింది. అందుకే నన్ను చూసిన వెంటనే షాక్ అయ్యారు. అవసరం లేదు పండు, నేనేం చేసినా మా బాబ్జీ చాలా బాగా అర్థం చేసుకుంటాడు. ఒక ఆడది కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోకపోతే సీరియస్ అవుతాడే తప్ప సాయం చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంత మంచివాడిని అర్థం చేసుకోవటానికి నాకు చాలా టైం పట్టింది. సచ్ ఎ జెంటిల్‌మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ హస్బెండ్. కాఫీ తీసుకోండి. బాబ్జీ, నిలబడి ఉన్నావు, కూర్చో. పండుని తల్లిని చేసినవాడు ఎంత తెలివైన వాడంటే ఫోన్ నంబర్ తప్ప ఏ ఆధారం లేకుండా ప్లాన్ చేశాడు. వాడిని ఎలా పట్టుకోవాలో, వాళ్ళిద్దరికి ఎలా పెళ్లి చేయాలో నాకైతే తెలియట్లేదు సంధ్య. పండుని ఇంటికి తీసుకొచ్చినందుకు బాబ్జీ ఏమనలేదా? మా బాబ్జీ కూడా మీ ఆకాష్ లాగానే అమాయకుడు, మంచివాడు. పండుకి కడుపు అన్న విషయం చెప్పలేదు, కానీ చెప్పినా ఏమనడు అని నమ్మకం ఉంది. అర్థం చేసుకునే భర్తలు దొరికినా
ఆనందంగా బ్రతకడం ఒక అదృష్టం కదా దివ్య. అవును సంధ్య, ఆ మాట అయితే నిజమే. బాబ్జీ నా ప్రేమను అర్థం చేసుకొని నా దగ్గరికి రావట్లేదని నేను ఎంతగానో బాధపడుతున్నాను. అలానే పానకంలో పుడకలాగా మీ మధ్యలోకి సూర్య చేరి మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈ మధ్యన సూర్య టార్చర్ మరీ ఎక్కువైంది. ఏ మళ్ళీ ఏం చేశాడు? ఒక్కటని కాదు, ప్రతి మాటలో ఏదో ఒక సెటైర్ అయినా ఉంటుంది, లేదంటే మా గతం గురించి ప్రస్తావన ఉంటుంది. నచ్చని పనులు చేస్తూ ఇష్టం లేని మాటలు మాట్లాడుతూ నాకు నరకం చూపిస్తున్నాడు. నువ్వు ఆపడానికి ట్రై చేయి, లేదంటే దూరంగా వెళ్ళిపో. ఆ 4 గోడల మధ్య ఎక్కడికి వెళ్ళను దివ్య. షాపింగ్కి వెళ్తానంటే కూడా వదలకుండా వెనకే వస్తున్నాడు. వద్దని చెప్తే ఆకాష్కి ఫోన్ చేయనా, పర్మిషన్ తీసుకున్నా అంటున్నాడు. సంధ్య, నాకు చెప్పే మాటలన్నీ ఆకాష్తో చెప్పొచ్చు కదా. నాకన్నా బాగా అర్థం చేసుకుంటాడు కదా. ఆయన అన్ని విషయాల్లో అర్థం చేసుకుంటారు, ఒక్క సూర్య విషయంలో తప్ప. ఆకాష్ సూర్య మీద గిల్ట్ ఫీల్తో ఉంటున్నాడని నీకు చెప్పాను కదా. నేనేం చెప్పడానికి ప్రయత్నించినా కంప్లైంట్ అనుకుంటున్నారో లేక కాంప్రమైజ్ అవుతున్నారో తెలియదు, కానీ నా మాటకు మాత్రం విలువివ్వట్లేదు. సూర్యని ఒక ఫ్రెండ్గా ఎక్కువగా నమ్ముతున్నారు. మాజీ భర్తగా ఆయన గురించి నాకెక్కువ తెలిసిన విషయం మర్చిపోతున్నారు. నీ మాటలు, ఆకాష్ ప్రవర్తన చూస్తుంటే మంచికి పరాకాష్టలా ఉంది. నాకు మాత్రం రావణ కాష్టంలో నిలబడినట్టుంది. ఆ రోజు షాపింగ్ నుండి వస్తుంటే ఒక రౌడీ వెధవ నాతో మిస్బిహేవ్ చేస్తే వాణ్ణి చావు దెబ్బలు కొట్టాడు. నన్నెవరైనా ముట్టుకుంటే ప్రాణాలు తీస్తారని వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి మాటలు వింటుంటే రేపన్నా రోజున ఆకాష్కి ఏదైనా ప్రమాదం కలుగుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. ఇదంతా, ఈ విషయం నువ్వు ఆంటీ అంకుల్కి చెప్పావా? లేదు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళని ఇంకా టెన్షన్ పెట్టడం ఎందుకు అని నేను సైలెంట్గా ఉన్నాను. వాళ్ళ అనుమానం వచ్చి అడుగుతున్నా సరే అంతా ఓకే అని అబద్ధం చెప్పి మరీ కవర్ చేస్తున్నాను. ఎవ్వరికీ చెప్పకుండా ఎంతకాలమని భరిస్తావు? నాతో నీ బాధలు షేర్ చేసుకోవడం వల్ల నేను వింటానే తప్ప ఏ సాయం చేయలేను కదా. నేను సహాయం కోసం నా బాధలు చెప్పుకోవట్లేదు దివ్య. మనసులో బాధ పంచుకుంటే భారం తగ్గుతుంది అని మాట్లాడుతున్నాను. సమస్యలు తీరిపోతాయి అని సంతోషపడేలోపు ఇంకొక కొత్త సమస్య సృష్టించడం, ప్రతి అడుగులో సవాళ్లు విసరడం ఆ దేవుడికి అలవాటు. కన్నీళ్లతో దాటుకుంటూ వెళ్ళడం నా గ్రహపాఠం. దివ్య నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం, కానీ ఒక్కసారి కూడా బాబ్జీ ఫోటోని ఒకరికొకరం చూపించుకోలేదు. కనీసం పేరు కూడా తెలుసుకోలేకపోయాం. లేదంటే నా జీవితం ఇలా మారిపోయేదే కాదు. బాబ్జీ కూడా బ్యాచిలర్ అని చెప్పటం వల్లే నేను కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. బాబ్జీ, దివ్య ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు. బాబ్జీకి నా మీద ప్రేమ పుట్టకపోవడానికి అదే కారణం. పాపం దివ్య నన్ను ప్రేమిస్తున్నది బాబ్జీ అని తెలియక నీ లవర్ని నిన్ను కలుపుతాను అని నాకు మాటిచ్చింది. బాబ్జీ సహాయం కూడా అడుగుతుంది. ఒక పక్క నన్ను ఆత్మహత్య చేసుకోనివ్వకుండా కాపాడిన ఫ్రెండ్, మరో పక్క ప్రేమించిన బాబ్జీ. ఇప్పుడు ఎవరి మీద పోరాడాలి? ఇప్పుడు ఎవరి సహాయం తీసుకోవాలి? భగవంతుడా, ఎందుకయ్యా నన్ను ఇలాంటి సమస్యల్లో పడేశావు? చాలా తప్పు చేశాను. ఆ రాత్రి నన్ను నేను కంట్రోల్ చేసుకుని ఉండుంటే
ఇప్పుడు ఇంత టెన్షన్ ఉండేది కాదు. ఎంతో కొంత ధైర్యం చేసి దివ్యకి నిజం చెప్పుండేవాణ్ణి. ఇద్దరం కలిసి పండుకి న్యాయం చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేసినా నా పాపం పోయేలా లేదు. దివ్య నా మీద భయంకరమైన ప్రేమ నమ్మకం పెంచుకుంటోంది. పండుకి నిజం చెప్పొద్దని రిక్వెస్ట్ చేశాను. ప్రస్తుతానికి తను సైలెంట్గా ఉంది. కానీ అలా ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. ఎందుకైనా మంచిది ఒకసారి పండు రూమ్కెళ్ళి తనతో జరిగింది మొత్తం చెప్పేస్తాను. చేసిన తప్పుకి నన్ను క్షమించమని బతిమాలుతాను. బాబ్జీ, ఏం చేస్తున్నావు బాబ్జీ? ఈ టైంలో ఎందుకు ఆ రూమ్కి వెళ్తున్నావు? ఈ రూమ్ అంటే ఇక్కడ అది ఓ, ఆ రూమ్ని పండుకిచ్చామని నువ్వు మర్చిపోయావు కదా? అవును దివ్య, ఈ రూమ్ పండుకిచ్చాం కదూ. అస్సలు గుర్తులేదు నాకు. ఏదో అలవాట్లో పొరపాటుగా. సారీ దివ్య. పర్లేదు బాబ్జీ, నేను అర్థం చేసుకోగలను. పండు మన ఇంట్లో ఉన్నన్ని రోజులు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ప్లీజ్. సరే దివ్య, గుడ్ నైట్. నా వైఫ్ నిన్ను బాగానే చూసుకుందా? ఏ కంప్లైంట్స్ లేవు కదా? కంప్లైంట్స్ అంటే సంధ్య గురించి ఒక విషయం డిస్కస్ చేయాలి. నేనేం అడిగినా సంధ్య కాదనదు సూర్య. నువ్వు ధైర్యంగా అడుగు. విన్నావు కదా సంధ్య, ముందే చెప్తున్నాను, ఆకాష్ ఏమన్నా సరే నువ్వు ఒప్పుకోవాలి.